చాప్టర్ 17 వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవడం. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ కేంద్ర కార్యస్థానం లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియా, అక్టోబర్ 28, 1938. వ్యక్తిత్వం, దాన్ని వికసింపచేసుకోవడం అనే వాటిని సాధారణంగా కేవలం ఏదైనా భౌతిక లక్ష్యాన్ని, వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం లేదా సామాజిక అవకాశాలను మెరుగుపరుచుకోవడం వంటి వాటి దృక్కోణంలో చూస్తారు. వ్యక్తిత్వపు నిజమైన స్వభావాన్ని విశ్లేషించడం అరుదు. ప్రధానంగా వ్యక్తిత్వం అంటే ఏమిటి? అది అహం తాలూకు చేతన. కానీ తానున్నాను అని చెప్పే చేతన, నేను ఉన్నాను అన్నది మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంకా మనం ఒకానొక విధంగా ఉన్నామన్న ఎరుక మనకు ఉంది. మగ లేదా ఆడ వ్యక్తిగాను, కొన్ని స్వభావ సిద్ధమైన లక్షణాలతోనూ, మన నేపథ్యాలను బట్టి, వ్యక్తిగత అనుభవాలను బట్టి, పరిసరాన్ని బట్టి మనను గురించి మనం వేరు వేరు విధాలుగా తలుస్తాం. ఒక గృహిణి తనను గురించి తాను గృహిణిగాను, ఒక ఆచార్యుడు తనను ఆచార్యుడిగాను, ఒక శాస్త్రవేత్త తనను తాను శాస్త్రవేత్తగాను తలుస్తాడు. అయినా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు తమ రోజువారీ పనులను మర్చిపోతారు. నిద్రలో నేనున్నాను అనే చైతన్యం ఉంటుంది. కానీ మెలకువగా ఉన్నప్పుడు తనను గురించి తాను భావించే అహం తాలూకు చేతన పూర్తిగా తొలగిపోతుంది. కానీ ఆ వ్యక్తి మేలుకోగానే అన్నీ మళ్ళీ జ్ఞాపకం వస్తాయి. తిరిగి అతడు తన పరిసరాలతో ఒక్కటవుతాడు. కాబట్టి ఒక వ్యక్తి మెలకువగా ఉన్న సమయంలో ప్రదర్శించే వ్యక్తిత్వం కేవలం అతడు ఏర్పరచుకున్న అసమగ్రమైన వ్యక్తిత్వమే అవుతుంది. చేతన ప్రాథమికంగా సార్వజనీనమైన అపరిమితమైన స్థితి. కానీ రోజువారీగా మనం నిలుపుకొని ఉండే వ్యక్తిత్వ లక్షణాలు దాన్ని ఎక్కువగానో తక్కువగానో చివరికి బద్ధం చేస్తాయి. మన వ్యక్తిగత లక్షణాలను మనం మన ప్రవర్తన ప్రకారం విస్తరించుకోనూవచ్చు లేదా తగ్గించుకోనూవచ్చు అన్నది మర్చిపోతాం. మన నిజమైన వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వస్తుంది? అది భగవంతుడి నుంచి వస్తుంది. ఆయన సంపూర్ణ చైతన్యం, సంపూర్ణ స్థితి, సంపూర్ణ దివ్యానందం. తాను ఉన్నాను అని సృష్టికర్తకు తెలుసు. తన ఉనికి శాశ్వతమని, తన స్వభావం నిత్య నవీన ఆనందమని ఆయనకు తెలుసు. మానవ మనస్సుతో మనం అనంత మానసాన్ని తెలుసుకోలేం, లేదా అనిర్వచనీయమైన పరమాత్మ అంటే ఏమిటో గ్రహించలేం. కానీ ఆత్మకున్న అది చైతన్యం ద్వారా దైవ సన్నిధిని దివ్యానందంగా మనం రుచి చూడవచ్చు. ఏ అనుభవం వల్ల మనం పొందే ఆనందమైనా, అది ఏదైనా బయటి పరిస్థితి వల్ల కలిగినది అయినప్పటికీ అది భగవంతుడి నుంచి వచ్చినదే. మనస్సును లోపలికి ఏకాగ్రం చేసి మీ ఆత్మ తాలూకు దివ్యానందాన్ని లోపల బయట కూడా మీరు స్పష్టంగా అనుభూతం చేసుకోవచ్చు. మీరు కనుక ఆ చైతన్యంలో నిలదొక్కున్నట్లయితే మీ బాహ్య వ్యక్తిత్వం వికసిస్తుంది. అది అందరినీ ఆకర్షిస్తుంది. ఆత్మ భగవంతుడి రూపంలో తయారైంది. మనం ఆత్మచేతనలో స్థిరంగా ఉంటే మన వ్యక్తిత్వం భగవంతుడి మంచితనాన్ని, సౌందర్యాన్ని ప్రతిఫలించడం మొదలు పెడుతుంది. అది మీ నిజమైన వ్యక్తిత్వం. మీరు చూపే వేరే ఏ విధమైన లక్షణాలైనా ఎక్కువగానో తక్కువగానో అంటుకట్టినవి. అవి నిజమైన మీరు కాదు. దివ్య మానవుడు భగవంతుడి విశ్వచేతనలో జీవిస్తూ ఏ విధమైన బాహ్య వ్యక్తిత్వాన్నైనా తాను కోరిన విధంగా ధరించగలడు. నాకు నా మానవ వ్యక్తిత్వపు ఎరుక ఉన్నప్పుడు నాకు పరిమితులున్నాయి. కానీ నా చైతన్యాన్ని ఆత్మ పరిధిలోకి మార్చగానే నేను ప్రతిదాన్ని ఒక చలనచిత్రం మాదిరిగా చూస్తాను. సినిమా తెర మీదకు బొమ్మలను ప్రసరింపచేస్తున్న వెలుగు మీద మనస్సును ఏకాగ్రం చేసిన వ్యక్తి ఆ బొమ్మలన్నీ ప్రొజెక్టర్ నుంచి వస్తున్న మినుకు మినుకుమని ప్రకాశించే కాంతి ప్రవాహాలుగా చూస్తాడు. అదేవిధంగా ప్రపంచాన్ని, అందులో ఉన్న జీవులను కేవలం భగవంతుడి నుంచి బహిర్గతమైన ఆలోచనలుగా చూస్తాను. మీరు స్థూల ద్రవ్యం మీద ఏకాగ్రత నిలపండి, ప్రతిదాన్ని భౌతిక పదార్థంగానే చూస్తారు. కానీ మీరు మీ చైతన్యాన్ని, దైవాన్ని గురించిన ఎరుకను లేపగానే అన్ని పదార్థాల వెనుక ప్రవహిస్తున్న భగవంతుడి కాంతి సాగర ప్రవాహాన్ని చూస్తారు. మీరు ప్రతిదాన్ని పరమాత్ముడు చూసినట్లుగా చూస్తారు. భగవంతుడి ఏకత్వం ప్రతిదానిలోనూ ప్రతిఫలించినప్పటికీ విశ్వ ప్రకృతిలో అది భిన్నత్వంగా కనిపిస్తుంది. ఆయన సృజనాత్మక ప్రాణం భూమి అంతటా ప్రసరిస్తుంది. ఒక విత్తును భూమిలో నాటండి, అది పెరగడం మొదలు పెడుతుంది. లోహాలు భగవంతుడి ఒక నిర్దిష్టమైన శక్తిని, అందాన్ని ప్రకటిస్తాయి. శాకాహార లేదా వృక్షరాజ్యంలో ఆయన తన వ్యక్తిత్వాన్ని మళ్ళా మార్చాడు. ప్రాణానికున్న చురుకైన ప్రకటన మరింత ఎక్కువగా మనం చెట్లలో చూస్తాం. కానీ సృష్టి మీద జరిగిన ఒక అధ్యయనంలో తేలిందేమిటంటే ప్రతి లోహానికి, ప్రతి చెట్టుకు, ప్రతి జంతువుకు ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉంది. అంతేకాక మనిషిలో మరింత విస్తరించిన వ్యక్తిత్వాన్ని ఇంకా ఎక్కువగా చూస్తాం. ఎందుకంటే తాను ప్రాణమున్న, తెలివిగల ఉన్న జీవాన్నని మనిషికి తెలుసు. కానీ
ఈ వేరు వ్యక్తిత్వాలన్నీ భగవంతుడి నుంచి అప్పు తెచ్చుకున్నవి. ఆయనే ఒకే ఒక ప్రాణం. ఓ అర్జున, జీవులందరి హృదయాలలోనూ నేను జీవాత్మను, నేనే వాటి సృష్టి స్థితి లయకారకుణ్ణి. భగవద్గీత అధ్యాయం 10 శ్లోకం 20. ఈ విధంగా భగవంతుడు తనను గురించి గీతలో వర్ణించుకున్నాడు. బైబిలులో కూడా మనం ఇదే వర్ణన చదువుతాం. నేను ఆల్ఫా, ఒమేగా, ఆది అనాది అన్నాడు ప్రభువు. సర్వశక్తిమంతుడైన ఆయన ఉన్నాడు, ఇప్పుడు, ఇంతకు పూర్వం, ఇక ముందు కూడా ఉంటాడు. థ్యాంక్ యూ.